ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఒకసారి అమ్మవారి గుడికొచ్చి పూజలో పెట్టిన చీరతో ఒడిబియ్యం తీసుకొని వెళ్ళండమ్మా. మాకిప్పుడంత టైం లేదు. కావాలంటే ఆ చీరలు అవి కొరియర్లో పంపించండి, మేము వెళ్ళాలి. అలా అనకండమ్మా, పెద్దయ్య గారు బాధపడతారు. లేట్ అయితే మేం బాధపడాల్సి వస్తుంది. మమ్మల్ని వెళ్ళనివ్వండి. 2 గంటలు వెళ్ళిపోవచ్చమ్మా. ఇంకోసారి వస్తాం, అప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు మేం వెళ్ళాలి, అర్థం చేసుకోండి. మీరన్నా చెప్పండి బాబు. వాళ్ళంతగా అడుగుతున్నారు కదా లక్ష్మి, 1 గంటే కదా, వెళ్ళొద్దాం. అవును వదినా, వాళ్ళు కూడా సంతోషపడతారు కదా. హలో, ఏంటి వెళ్లకుండా ఆగారు? ఏంటి ఏదైనా డ్రామాలు ఆడుతున్నారా? లేదు, మా ఊరు వాళ్ళు వచ్చారు, మాట్లాడుతున్నాం. మీరందరూ వెంటనే కదలకపోతే ఇక్కడ మీ తాతయ్య ప్రాణాలు పోతాయి. చంపేయమంటావా? ఆయన్నేం చెయ్యొద్దు, మేం బయలుదేరుతున్నాం. సిటీకి వెళ్లేలోపు మధ్యలో ఎక్కడ ఆగినా ముసలోణ్ణి లేపేస్తాం. వాడేనా? వెంటనే బయలుదేరమంటున్నాడండి, లేదంటే. దయచేసి మీరందరూ మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు మేము వెళ్ళి తీరాలి, అర్థం చేసుకోండి. సరే అండి, అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్ప మీరు కూడా వెళ్ళారు కదా. పెద్దమ్మ, లక్ష్మమ్మకి జానమ్మకి అమ్మవారి కుంకుమ పెట్టు. అన్నా చెప్పన్నా. రేయ్, ఫోను ఆ ముసలోడు వైపు తిప్పరా. రేయ్ ముసలోడా, నీకు షుగర్ ఉందా? అయినా పర్వాలేదు, నీకు స్వీట్ గుడ్ న్యూస్ చెప్తాను, వినుకో. నీ మనవరాలు లక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్పావు కదరా. ఇప్పుడు అది ఊరు వదిలేసి ఫ్యామిలీతో సిటీకి పారిపోతుంది. ఇప్పుడు చెప్పరా, నేను గెలిచానా, అది గెలిచిందా? ఎందుకురా నవ్వుతున్నావు? నేనేమన్నా జోకు వేశానా? నువ్వు గెలిచానంటుంటే నవ్వొస్తుందిరా. నవ్వరా, నవ్వు. కాసేపట్లో ఆ లక్ష్మి కథ ముగించబోతున్నాను, అప్పుడు బాగా ఏడుతువు గాని. ఎవరు మొదలు పెట్టింది, ఎవరు ముగించబోతున్నారు? ఇది మొదలు పెట్టిందే లక్ష్మిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.